వెల్కమ్ టు స్టూడియో 4 న్యూస్. జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలోని ఎండపల్లి మండలం రాజారాంపల్లికి మే 3 శుక్రవారం రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి రానున్నారు. రాజారాంపల్లి గ్రామంలోని వీరయ్య గుడి సమీపంలో గల బహిరంగ ప్రదేశంలో ఎన్నికల ప్రచార సభ నిర్వహించనున్నట్లు ప్రభుత్వ ఎమ్మెల్యే ఆట్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచార సభకు సంబంధించిన ఏర్పాట్లను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తాటిపర్తి శైలేందర్ రెడ్డితో కలిసి శనివారం రోజున లక్ష్మణ్ కుమార్ స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ పెద్దపల్లి పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ధర్మపురి నియోజకవర్గంలోని రాజారాంపల్లిలో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఇచ్చిన 6 గ్యారెంటీల్లో 4 గ్యారెంటీలను అమలు చేయడం జరిగిందని, మిగిలిన 2 గ్యారెంటీలను త్వరలోనే అమలు చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మతుల గోపాల్ రెడ్డి, కొంగల జగదీశ్వర్ రెడ్డి, ముస్కు నిశాంత్ రెడ్డి, గెళ్లు చంద్రశేఖర్, గాజుల విజయ్, బాలసాని మల్లేష్ గౌడ్, అలాగే గెళ్లు శ్రీనివాస్, నియోజకవర్గ స్థాయి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ధర్మపురి నియోజకవర్గం ఈ పెద్దపల్లి పార్లమెంటు ఎలక్షన్లో భాగంగా మనకి ఇక్కడ ముఖ్యమంత్రి గారు ఇక్కడ సభ పెట్టడానికి మన ఎమ్మెల్యే ప్రభుత్వ లక్ష్మణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ సభ మన నియోజకవర్గ స్థాయి మరియు పార్లమెంట్ స్థాయిలో పెద్ద ఎత్తున ఇక్కడ సభ పెట్టడానికి ఒక దాదాపు 25,000 మందితోని 25,000 నుంచి 30,000 మందితోని సభ రాజారాంపల్లిలో మన లక్ష్మణ్ కుమార్ గారు ఇక్కడ పెడదామని ఈరోజు వచ్చి ఇక్కడ ప్లేస్ను ఇక్కడి పరిస్థితులు ఇక్కడ ప్లేస్ పరిశీలించి ఇక్కడైతే బాగుంటుందని చెప్పి 3వ తారీఖు నాడు ఉదయం 11 గంటలకు పెద్ద ఎత్తున సీఎం సభ పెట్టడానికి నిర్ణయం జరిగింది. ఈ స్థలాన్ని కూడా పరిశీలించి జరిగింది. ఇక్కడైతే చాలా బాగుంటుంది. ప్లస్ అన్నీ ఇక్కడ మన నియోజకవర్గంలో ఉన్న 6 మండలాలకు కూడా ఇది మధ్యలో ఉంటుంది కాబట్టి మనకి వెహికల్స్ రావడానికి కానీ జనాలు ఇక్కడికి వచ్చి మన సీఎం గారి ప్రసంగం వినడానికి మన పెద్దపల్లి ఎంపీగా నిల్చున్న వంశీని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మనం లక్ష్మణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో సీఎం గారి మీటింగ్ పెట్టుకుంటున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చి ఈ సభను విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే గారు, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు ఆశీర్వదించి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి నేతృత్వం లోపల మన పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థిగా గడ్డం వంశీని నియమించి రేపు 13వ తారీఖు ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల జరుగుతున్న సందర్భం లోపల మే 13వ తారీఖు ఎన్నికల లోపల ప్రచారంలో భాగంగా స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం ఉన్నటువంటి మన ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గానికి 3వ తారీఖు ఉదయం 11 గంటలకు వారు పెద్ద ఎత్తున రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అంతా రావడం జరుగుతుంది. ధర్మపురి నియోజకవర్గ ప్రజలకు, అన్ని వర్గాల ప్రజలకు, ముఖ్యంగా రైతాంగానికి, మా మహిళా సోదరిమణులకు, మా యువమిత్రులకు, అన్ని వర్గాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున పాల్గొని గడ్డం వంశీ గెలుపు కోసం వారిని ఆశీర్వదించే విధంగా సభకు హాజరు కావాలని చెప్పి మనవి చేస్తున్నాం.